అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇండియా సమర్పించు దానియేలు మరియు ప్రకటన గ్రంథ ప్రవచనములకు మరొకసారి మిమ్మలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మనకున్న అంశము చాలా ప్రాముఖ్యమైనది. మరణించిన వారు నిజముగానే మరణించి ఉన్నారా? ఈ అంశము గురించి మనం తెలుసుకోవాల్సిన విషయములు అన్నీ కూడా ఈ పుస్తకంలో మీ కొరకు ప్రింట్ చేయబడి ఉన్నవి. ఈ పుస్తకమును మీరు పొందాలంటే స్క్రీన్ మీద ఉన్న ఆ నంబర్కి ఫోన్ చేయండి. మీకు ఉచితంగా మీ ఇంటికి పంపించబడుతుంది. అంత మాత్రమే కాదు, ఆ వెబ్సైట్ని దర్శించినట్లయితే ఈ పుస్తకాన్ని మీరు ఉచితంగా పొందవచ్చు. మరణించిన వారు నిజముగానే మరణించి ఉన్నారా? బైబిల్ ఏం సెలవిస్తుంది? ప్రార్థన చేసుకుని మనం తెలుసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ఘనమైన దేవ, ఈ సమయమందు మాతో మాట్లాడమని ప్రభువా, మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించమని ఈ వాక్య పరిచర్య ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందవలసిందిగా మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మొదటి సమూయేలు 28వ అధ్యాయంలో ఒక రాజు మనకు కనపడుతున్నాడు. ఆయన పేరు సౌలు రాజు. ఈ సౌలు రాజు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేసిన మొట్టమొదటి రాజు. ఈ సౌలు రాజును సమూయేలు ప్రవక్త అభిషేకించాడు. ఈ సౌలు రాజు ప్రారంభంలో దేవునికి విధేయత చూపించాడు. కానీ నెమ్మదిగా ఆయన రాజ్యము స్థిరపడినప్పుడు, ఆయన సింహాసనం స్థిరపడినప్పుడు దేవునికి దూరం అయిపోయాడు ఈ సౌలు రాజు. ఈ సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 40 సంవత్సరాల పరిపాలనలో చివరికి వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా? దుర్మార్గతలో ఆయన నిలిచిపోయాడు. ఒక రోజున ఫిలిస్తీయులు ఇశ్రాయేలు సైన్యాన్ని చుట్టుముట్టారు. ఇక సౌలుకు ఏం చేయాలో తోచట్లేదు. తనకు మార్గదర్శిగా ఉన్న సమూయేలు ప్రవక్త మరణించున్నాడు. ఈ పరిస్థితిలో సౌలు ఏం ఉద్దేశించాడో తెలుసా? దేవునికి ప్రార్థించినా జవాబులు రావడం లేదు. ఆ పరిస్థితిలో ఈ సౌలు తన సేవకులను పిలిచి ఈ విధంగా సెలవిచ్చాడు. మొదటి సమూయేలు 28వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణ పిచాచము గల ఒక స్త్రీని కనుగొనడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా, దేవుని చేత అభిషేకం పొందిన ఈ సౌలు రాజు, పరిశుద్ధాత్మను పొందిన ఈ సౌలు రాజు ఇప్పుడు తన జీవితం చివరికి వచ్చేసరికి ఎవరి వైపు తిరిగాడో తెలుసండి? కర్ణ పిచాచము గల ఒక స్త్రీని వెతికి ఆ స్త్రీ ద్వారా విషయములు తెలుసుకోవాలని ఆశపడ్డాడు. ఆ టైంలో ఏం జరిగిందో చూద్దామండి. మంత్రగత్తెను లేదా కర్ణ పిచాచము గల స్త్రీని ఎన్నడూ సంప్రదించకూడదని దేవుడు తన ప్రజలకు స్పష్టంగా ఆజ్ఞాపించాడు. లేవికాండము 19:31 ప్రకారంగా, అలాగే లేవికాండము 20వ అధ్యాయము 27వ వచనం ప్రకారం
మంత్రగత్తెను కానీ కర్ణ పిచాచము గల వారితో మనకు ఎటువంటి సంబంధం ఉండకూడదని దేవుడు ఆయన పరిశుద్ధ గ్రంథములో తెలియచేశారు. కానీ సౌలు ఇప్పుడు దేవుని ఖచ్చితమైన సూచనలను పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే దేవునికి అవిధేయతలో సౌలు నిలిచిపోయాడు, దుర్మార్గతలో స్థిరపడిపోయాడు ఈ సౌలు రాజు. ఇప్పుడు ఈ సౌలు ఏం చేశాడో తెలుసండి, ఆ కర్ణ పిచాచం గల స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి నాకు సమూయేలు ప్రవక్తను తీసుకుని రమ్మని చెప్పాడు. ఆమె భయపడిపోయి ఇక బెదిరిపోయింది. కానీ ఏదో చేసింది, ఏదో పొగొచ్చుండొచ్చు, ఇంకేదో జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఒక రూపము, సమూయేలు ప్రవక్త వలె ఒక రూపమును ఆ కర్ణ పిచాచం గల స్త్రీ చూచింది. ఆ సమూయేలు ప్రవక్తతో మాట్లాడటము సౌలుకి జరిగింది. అటు తర్వాత మరుసటి రోజున ఆ యుద్ధములో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈలాగున సౌలును అతని 3 కుమారులను మరణమైరి. సౌలు అవిధేయతలో మరణించాడు. ప్రియులరా, దేవుని వాక్యము మనం చూసినట్లయితే సౌలు చూచిన మనిషి వంటి రూపము నిజముగా ప్రవక్త అయిన సమూయేల. ఆ కర్ణ పిచాచము గల ఆ స్త్రీ, ఆ మంత్రగత్తె పైకి తీసుకుని వచ్చిన ఆ రూపము చూడ్డానికి సమూయేలు వలె ఉన్నది. స్వరము కూడా సమూయేలు ప్రవక్త స్వరములాగా ఉన్నది. అది నిజమైన సమూయేలు ప్రవక్త అయినా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మొదటి రాజులు 22వ అధ్యాయము 22వ వచనములో, అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండునని. గమనిస్తున్నారా ప్రియులరా? అది నిజమైన సమూయేలు ప్రవక్త కాదు. అది సాతానుడి యొక్క దుష్ట దూతల్లో ఒక దుష్ట ఆత్మ, అబద్ధమాడు ఒక ఆత్మని దేవుని వాక్యము చూస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనములో, అవి సూచనలు చేయనట్టి ఏంటండి? దయ్యముల ఆత్మలే. సాతానుడితో పాటు పరలోకము నుండి పడిపోయిన ఆ దురాత్మలు ఇప్పుడు చనిపోయిన వారి రూపములో సౌలు దగ్గరకు సమూయేలు ప్రవక్త ద్వారా వచ్చినారు. ఈ దురాత్మలు ఇంకేం చేస్తాయో తెలుసండి? సూచనలు చేస్తాయని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అసలు చనిపోయిన వారు బ్రతికి ఉన్న వారితో సంభాషించడానికి లేదా వారిని వెంటాడడానికి తిరిగి వస్తారా? బైబిలు ఏమి సమాధానం ఇస్తుంది? చనిపోయిన వారు బ్రతికున్న వారితో సంభాషించడానికి, కలుసుకోవడానికి తిరిగి వస్తారా? యోబు గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనములో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును. చనిపోయిన వారికి, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుమారులు కానీ, కుమార్తెలు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టినని వారు గ్రహింపకయుందురు. చనిపోయిన వారికి ఏమీ తెలీదు. వారి కుటుంబానికి ఏం జరిగిందో, ఏం జరుగుతుందో చనిపోయిన వారు గ్రహించలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనములో, చచ్చిన వారు ఏమీయూ ఎరుగరు, వారికి ఇక ఏ లాభమును కలుగదు. చనిపోయిన వారికి ఏమీ ఎరుగరు, వారికి ఏమీ తెలీదు, వారికి ఏ లాభము కలుగదు. దేవుని వాక్యము సెలవిస్తుంది, చనిపోయిన వారి పేరు మరుబడి ఉన్నది. వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, చనిపోయిన వారికి ఏమీ తెలియదు. వారు ప్రేమించరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. గమనిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరులరా? దేవుని బిడ్డలకు దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఏంటంటే చనిపోయిన వారి యొక్క ప్రేమ
అంతటితో అంతమైపోయింది. వారి యొక్క పరిస్థితి అంతా కూడా అంతటితో అంతమైపోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి 9వ అధ్యాయము 6వ వచనంలో, ఇక సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. చనిపోయిన వారి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి చనిపోయిన వారికి ఎంత తెలుసు? ఏమీ తెలీదు. ఇక వారు ప్రేమించరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. భూమి కింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో, పాతాళమునందు అంటే సమాధిలో పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను ఇక లేదు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇక ఏ పని చేయలేడు. వారికి తెలివి లేదు, వారికి ఉపాయం లేదు, జ్ఞానము లేదు. ఒక రోజున ఒక చనిపోయిన ఒక స్త్రీని నేను గమనించాను. ఆ తల్లి చనిపోయిన ఆ స్థితిలో ఉంటే ఆ ఒక పసిబిడ్డ, ఆ తల్లి కుమార్తె ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసండి? అమ్మా లెగు, అమ్మా లెగు, నాకు ఆకలేస్తుంది అని ఆ పసిబిడ్డ కన్నీరు కారుస్తూ అమ్మను లేపుతుంటే అమ్మ లెగలేని స్థితిలో ఉంది. ఎందుకంటే చనిపోయిన వారికి ఏమీ తెలీదు. వారు ప్రేమించరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సమాధిలో పని అయినను, ఉపాయమైనను, తెలివైనను జ్ఞానం లేదు. ఆ రోజు ఆ పరిస్థితి చూసి ఇక ఏడవని ముఖం లేదు. గమనిస్తున్నారా ప్రియులారా? ఒక వ్యక్తి మరణమైన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో బైబిల్ గ్రంథము స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. 115వ కీర్తన 17వ వచనము, మృతులు యెహోవాను స్తుతింపరు. అంటే చనిపోయిన వారు దేవుని స్తుతించగలరా? ఏమాత్రమో కాదు. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరణించిన వారికి దేవుని గురించి కూడా వారికి ఏమీ లేదు. వారు దేవుణ్ణి స్తుతింపరు. యోబు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము, ఇక ఎన్నడూను ఆ చనిపోయిన వ్యక్తి ఇంటికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక చనిపోయిన వారికి ఏమీ కూడా తెలియదని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 18వ వచనంలో, మృతులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపరు. చనిపోయిన వారు దేవునికి ప్రార్థన చేయగలరా? లేదు. దేవుని స్తుతించగలరా? లేదు. వారి సంకల్పములు నాడే నశించునని 146వ కీర్తన 4వ వచనము తెలియజేస్తుంది. గమనిస్తున్నారా ప్రియులరా? చనిపోయిన వారికి ఎంత తెలుసండి? ఏమీ తెలీదు. వారు ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. ఎందుకంటే చనిపోయి ఒకసారి ప్రాణం పోయిన తర్వాత ఇక అక్కడితో ఆ వ్యక్తి యొక్క జీవితము క్లోజ్ అయిపోయిందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథము ప్రకారము మరణము యొక్క తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? మరణము యొక్క ఎవరు స్వాధీనంలో ఉన్నది? దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో యేసుక్రీస్తు వారి యొక్క మాటలు, నేను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అవును ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, మరణం యొక్క తాళపు చెవులు నా స్వాధీనములు ఉన్నాయి. ఎందుకో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సిలువేయబడ్డారు. సిలువపై ఆయన మరణించారు. కానీ మరణాన్ని జయించి, సమాధిని జయించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి బయటకు వచ్చారు. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని సాక్ష్యం ఇస్తున్నారో తెలుసండి? మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములు ఉన్నాయి. అంటే మరణం మీద ఎవరికి అధికారం ఉందో తెలుసండి? ఓన్లీ క్రైస్ట్. యేసు క్రీస్తుకు మాత్రమే ఈ భూమి మీద జీవించిన ప్రతి వ్యక్తి కూడా
మరణం యొక్క గుప్పిట్లో చిక్కుకుపోయారు. కానీ ఈ భూమి మీద జన్మించి, ఈ భూమి మీద 33.5 సంవత్సరములు జీవించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించారు. హల్లెలూయా. మరణం యొక్క తాళపు చెవులు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వాధీనంలో ఉన్నాయి. దేవుడు ఆదియందు ఎట్లు నరుణ్ణి నిర్మించెను. అవును, మరణంలో మానవ స్థితిని మనం గ్రహించాలంటే అసలు దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు ఏం చేశారో దానిని బట్టి మనం గ్రహించవచ్చు. దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుడు అసలు ఆదిలో మానవుణ్ణి, నరుణ్ణి ఏ విధంగా సృష్టించారు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. గమనిస్తున్నారా ప్రియులరా? దేవుడు సృష్టించినప్పుడు దేవుడు సమస్తమును నోటి మాటతో సృష్టించారు. కానీ నరుణ్ణి నిర్మించే ఆ టైం వచ్చేసరికి దేవుడు ఏం చేశారో తెలుసండి? ఆయన చేతి పనిగా దేవుడు మానవుణ్ణి నిర్మించారు. నేల మట్టితో దేవుడు నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయనని వాక్యం సెలవిస్తుంది. అవును, మరణమందు ఏమీ జరుగును. ఒక వ్యక్తి మరణించినప్పుడు ఏం జరుగుతుంది? దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనములో, మొన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఒక వ్యక్తి మరణించినప్పుడు మనము మన్నులో నుండి, ఈ మట్టిలో నుండి తీయబడ్డాం కనుక సృష్టికర్త ఏం సెలవిచ్చారు? ఆదికాండము 3వ అధ్యాయంలో, నీవు మన్నులో నుండి తీయబడ్డావు కాబట్టి తిరిగి మన్నుకి నువ్వు చేరతావు. అవును, సృష్టికర్త మాటలు ఇక్కడ నెరవేరుతున్నాయి. మొన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మనం ఏం చేస్తున్నాం ప్రియులారా? ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఇక మన ఇంట్లో ఉంచుకోవట్లేదు, ఆ వ్యక్తిని ఎక్కడ ఉంచట్లేదు, తీసుకుని వెళ్ళి క్రైస్తవులైతే సమాధి చేస్తున్నారు, ఇతరులైతే కాల్చి వేస్తున్నారు. ఇక వేరు వేరు విధాలుగా మన ఇంట్లో ఉంచుకోవట్లేదు. మనం సమాధి చేసినా, కాల్చినా, ఇంకేం చేసినా సరే మట్టి మరలా మట్టికి చేరిపోతుంది. హల్లెలూయా. ఆత్మ అనగా జీవాయువు దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. జీవాయువు అంటే ఆ ప్రాణము దేవుని యొద్దకు మరలా పోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. జీవాయువు అంటే బైబిల్లో వేరువేరు చోట్ల వేరువేరు విధాలుగా తర్జుమా చేయబడింది. జీవాయువు అంటే యోబు గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా, నా ఊపిరి ఇంకనూ నాలో పూర్ణంగా ఉండుటను బట్టియు దేవుడిని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉంటను బట్టియు. అంటే ఆ జీవాయువు అంటే ఏంటండి? ఊపిరని యోబు గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనం. ఆ ఊపిరి ఉన్నంతకాలము మనిషి బ్రతుకుంటున్నాడు. కానీ ఆ ఊపిరి పోయినప్పుడు, ఆ జీవాయువు పోయినప్పుడు ఏమైపోతుంది? ఇక మనిషి చనిపోయాడు. మరణానికి దగ్గరైన అనుభవాల సంగతి ఏమిటి? కొంతమంది వారు తెలియజేస్తూ ఉంటారు, ఇదిగో నేను మరణమైనప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాను, మరలా తిరిగి వచ్చి వారు అనుభవాలు చెప్తూ ఉంటారు. అది వాస్తవం కాదు ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము చక్కగా సెలవిస్తుంది, మరణించినప్పుడు మృతులు ఎక్కడికి వెళ్తారు? యోబు గ్రంథము 21వ అధ్యాయము 32వ వచనము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరణించిన వారు సమాధికి తేబడుదురు, సమాధి శ్రద్ధగా కావలి కాయబడును. అవును ప్రియులారా, దేవుడు మానవులను మన్నులో నుండి, మట్టిలో నుండి ఆయన స్వహస్తములతో సృష్టించారు కాబట్టి, అవును, మానవులు మరణించినప్పుడు ఏ వ్యక్తి అయినా సరే, ఏ కులానికి చెందనివ్వండి,
ఏ ఏ దేశానికి చెందనివ్వండి, ఏ భాష మాట్లాడినా, పరిస్థితి ఎలాగున్నా సరే, ఒక వ్యక్తి మరణించినప్పుడు దేవుని దృష్టిలో ఏంటో తెలుసండి, ఆ వ్యక్తి యొక్క సమాధి శ్రద్ధగా కావలి కాయబడును. ఆ వ్యక్తి యొక్క మట్టి ఎక్కడ కలిసిపోయిందో దేవుడు శ్రద్ధగా కాస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రియులరా? గాడ్ టేక్స్ నోట్ ఆఫ్ యూ. నీవు జీవించున్నప్పుడు దేవుడు నిన్ను గమనిస్తున్నారు. నీవు మరణించినప్పుడు కూడా నిన్ను భద్రంగా ఆయన కాపాడుతున్నారు. ఎందుకంటే ఒక రోజున నిన్ను దేవుడు పునరుద్ధానులుగా చేయబోతున్నారు. అంటే దేవుని యొక్క ప్రేమను మనం గమనిస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని బయటకు వచ్చెదరు. సమాధులలో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దం విని, ఎవరి శబ్దం తెలుసా? సృష్టికర్త యొక్క శబ్దం విని సమాధుల్లో ఉన్న వారందరూ బయటకు వస్తారు. అంటే కేవలము నీతిమంతులు మాత్రమేనా, లేక దుర్మార్గులు మాత్రమేనా? యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వస్తారు. గమనిస్తున్నారా ప్రియులారా? చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా సమాధుల్లో నుండి బయటకు వచ్చే ఒక సమయము ఉన్నది, దేవుడు నిర్ణయించారు. బైబిల్లో రాజైన దావీదు గురించి ఈ బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. రాజైన దావీదు 40 సంవత్సరాలు దేవుని బిడ్డలను ఒక రాజుగా పరిపాలన చేశాడు. దేవుని చిత్తానుసారుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. రాజైన దావీదు రక్షింపబడునని బైబిల్ స్పష్టం చేయుచున్నది. అయితే అతడు ప్రస్తుతము పరలోకములో ఉన్నాడా? రాజైన దావీదు చనిపోయాడు. చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు. మరి దావీదు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాడా? ఇప్పుడు దావీదు పరలోకములో జీవిస్తూ ఉన్నాడా? దేవుని వాక్యము ఏమి తెలియజేస్తుందో ఒకసారి మనం అందరం చదువుదామండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 29వ వచనం, సహోదరులారా, మూల పురుషుడగు దావీదుని గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చు. మూల పురుషుడు అంటే దావీదు. యేసుక్రీస్తు వారిని దావీదు కుమారుడని పిలిచేవారు. ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. ఆ ప్రజలందరినీ యెరూషలేములో ఆ పెంతెకోస్తు దినమున పేతురు మాట్లాడుతూ, సహోదరులారా, మూల పురుషుడకు దావీదుని గురించి నేను ధారాళంగా మాట్లాడవచ్చును. పేతురు అంటున్నాడు, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అవును ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 34వ వచనము, మన మూల పురుషుడకు దావీదు చనిపోయాడు, ఆయన సమాధి యెరూషలేములో ఉన్నది, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. హల్లెలూయా. అంటే దావీదు ఇప్పుడు ఎక్కడున్నాడు? చనిపోయిన రాజైన దావీదు ఇప్పుడు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నవాడు. ఎంత స్పష్టంగా ఉంది దేవుని యొక్క వాక్యము. ఇప్పుడు పరలోకములో ఎవరన్నా ఉన్నారా? మరి ఈ భూమి మీద జీవించిన వ్యక్తుల్లో ఎవరన్నా పరలోకంలో ఉన్నారా? దావీదైతే పరలోకంలోకి ఎక్కిపోలేదని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. పరలోకములో ఎవరన్నా ఉన్నారా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన జీవించినప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనం చదివితే, ఒక రోజున మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 శిష్యులను ఆయనతో పాటు ఒక కొండ మీదకి తీసుకుని వెళ్ళారు. ఆ కొండని ఇప్పుడు రూపాంతరమైన కొండని మనం పిలుస్తూ ఉన్నాము. ఆ కొండ శిఖరం మీద వారు ఉన్నప్పుడు వెంటనే ఆ కొండ మీద మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందారు. ఆ టైంలో ఆ 3 శిష్యులు, పేతురు, యాకోబు, యోహాను, ఈ 3 శిష్యులు ఆ రాత్రి వేళ చూశారు. యేసుక్రీస్తు వారికి ఒకవైపున మోషే, మరొక వైపున ఏలియా కనబట్టము వారు చూశారు. మరి మోషే, ఏలియా పరలోకములో ఉన్నారా?
దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. యూదా రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉన్నది, 9వ వచనంలో, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, అవును, మోషే గొప్ప నాయకుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దీనుడు మోషే. ఈ మోషే చనిపోయాడు. మోషే నేబో కొండ మీద చనిపోయిన తర్వాత దేవుడు మోషేని పునరుద్ధానం చేశారు. ఈ విషయము యూదా రాసిన పత్రిక 9వ వచనంలో మనకు కనపడుతుంది. దేవుడు మోషేను పునరుద్ధానుడిగా చేసి పరలోకానికి తీసుకుని వెళ్ళారని యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మోషే పరలోకములో ఉన్నాడని మనం గ్రహిస్తున్నాము. అంత మాత్రమే కాదు, ఏలియా ప్రవక్త కూడా మరణం చూడకుండా పరలోకానికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52, 53 వచనాల్లో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒక పెద్ద భూకంపం కలిగింది. రెండవది, దేవాలయపు తెర పైనుండి క్రిందకి చినిగిపోయింది. మూడవది, సమాధులు తెరవబడినని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి ఈ విషయాన్ని రాస్తున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనములో, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను, వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. అవును, యేసుక్రీస్తు వారు సిలువపై తన ప్రాణాన్ని అర్పించినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. అనేక మంది పరిశుద్ధులు సమాధుల నుండి బయటకు వచ్చారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానమైన తర్వాత ఈ పరిశుద్ధులు యెరూషలేము పట్టణములో ప్రవేశించి అనేకులకు కనపడి యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడని అనేక మందికి సాక్ష్యం ఇచ్చినట్లు దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అవును ప్రియులరా, వారికి ఏం జరిగిందని మనం ఆలోచిస్తే, ఆ సమాధుల నుండి బయటకు వచ్చిన వారికి ఏం జరిగిందని మనం ఆలోచిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ పరిశుద్ధులు పరలోకమునకు కొనుపోబడ్డారని దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనిస్తున్నారా ప్రియులరా? పరలోకములో ఈ భూమి మీద నుండి తీసుకుని వెళ్ళబడిన కొంతమంది పరలోకములో ఉన్నట్టు, కొంతమంది మాత్రమే, అందరూ కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. 8వ ప్రశ్న, విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా? ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం, ఉత్సాహపరుస్తున్నాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ కొరకై 27 పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు. ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు. మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు, ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి. మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఇచ్చేటువంటి బైబిల్ చదువుకునే పుస్తకం. ఇవి మీకు ఇంగ్లీష్ లోను, హిందీ, తమిళ్, తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి. వేచి ఉండకండి, వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి. AFTV.in అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి. కానీ ఆత్మకు అమరత్వం ఉన్నదని మరియు శరీరము మాత్రమే మరణించినది అనేది నిజము కాదా? మరణించినప్పుడు శరీరం అయితే ఒకే అంతం అయిపోతుంది, కానీ ఆత్మ అలాగే జీవిస్తూ ఉంటుందా? ఆత్మకు అమరత్వం ఉన్నదా అని మరి దేవుని వాక్యము ఏం సెలవిస్తుంది? దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనములో, పాపము చేయువాడెవడో వాడే మరణమునందును. ఇంగ్లీష్లో ఏమంటుందో తెలుసండి? ద సోల్ దట్ సిన్స్ షల్ డై. అంటే ఆత్మకు మరణం ఉన్నదా లేదా? దేవుని వాక్య ప్రకారంగా ఎవరైతే పాపం చేస్తున్నారో ఆ ఆత్మ మరణిస్తుంది.
తర్వాత యోబు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనములో దేవుని సన్నిధిని మర్త్యులు అంటే మరణించిన వారు నీతిమంతులు అగుదురా? ఏమాత్రము కాదు. సో మరణించిన వారుకి అమరత్వము లేదు ప్రియులారా. మరణించిన వారు శరీరం అయితే మట్టి అయిపోతుంది, ఆత్మ అంటే ఆ జీవాయువు దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది, కానీ ఇక ఏమీ మిగలడం లేదు. అమరత్వము ఆత్మకు లేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాల్లో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఆ సర్వాధిపతి అంటే దేవుడు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉండి ఉన్నాడు. ఆయన మాత్రమే అమరత్వము గలవాడు ప్రియులరా. దేవునికి మాత్రమే అమరత్వము ఉన్నది. మన శరీరాలు మర్త్యమైనవి, మన పరిస్థితి మర్త్యమైనది. ఓన్లీ గాడ్ హ్యాస్ ఇమ్మోర్టాలిటీ. కాబట్టి ఆత్మ జీవిస్తూనే ఉంటుందన్నది అసత్యమని బైబిల్ మనకు బోధిస్తుంది. నీతిమంతులకు ఎప్పుడు అమరత్వము ఇయ్యబడును. అవును, నీతిమంతులకు దేవుని బిడ్డలకు ఎప్పుడు దేవుడు ఇక నిత్యము జీవించే ఆ బహుమానము ఇస్తారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనములో ఒక రెప్ప పాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదమా. ఎప్పుడండి? ఎప్పుడు దేవుని బిడ్డలకు దేవుడు అమరత్వమునిస్తారు? యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు కడబూరం మ్రోగగానే అప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతారు. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసినది. ఎప్పుడు జరుగుతుంది? యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడప్పుడు. కాబట్టి చనిపోయిన వారు నిజంగా మరణించి ఉన్నారా? సమాధానం ఏంటంటే అవును. చనిపోయిన వారికి ఇక వారు ప్రేమించరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. భూమి క్రింద జరుగు వాటిలో వారికి ఎటువంటి పాలు లేదని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు అప్పుడు వారు సమాధిలో నుండి బయటకు వస్తారు. అప్పుడు వారు మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడప్పుడు ధరిస్తుంది ప్రియులరా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. అవును, యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు ఆర్భాటముతో ప్రధానదూత శబ్దముతో దేవుని బోరుతో ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. అప్పుడేం జరుగుతుంది? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండోసారి ఈ భూలోకానికి వస్తారో అప్పుడు పునరుద్ధానం జరుగుతుంది. సమాధులు తెరవబడుతున్నాయి. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తున్నారు. బైబిలు పదే పదే మరణమును దేనికి పోల్చుచున్నది లేదా సూచించుచున్నది? బైబిల్లో మరణమును పదే పదే దేనికి పోలుస్తున్నారు? పాత నిబంధన ఏంటి, క్రొత్త నిబంధన ఏంటి? దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, లాజరు చనిపోయినని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. ఇక్కడ లాజరు చనిపోతే దేవుడు ఏమంటున్నారండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు లాజరు నిద్రించుచున్నాడు. అప్పుడు వారికి అర్థం కాలేదు. లాజరు నిద్రిస్తే లేస్తాడులే, ఏమి పర్వాలేదులే అని అనుకుంటున్న ఆ టైంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 11వ అధ్యాయం 14వ వచనంలో లాజరు చనిపోయేనని క్లియర్గా చెప్పారు. అంటే మరణాన్ని నిద్రకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పోల్చారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు, ఈ బైబిల్లో అనేక మంది మన పితరులు, మన ప్రవక్తలు, అపోస్తులు
మరణాన్ని నిద్రకు పోల్చారు. ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని అతనితో చెప్పాను. అవును, లాజరు చనిపోయి 4 దినములు అయిపోయింది. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ బేతనియని అనే గ్రామాన్ని దర్శించారు. దర్శించి ఇప్పుడు లాజరు సమాధి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసండి? ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చిన. గమనిస్తున్నారా ప్రియులరా? లాజరు నిద్రించాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. ఆ నిద్రను అంటే మరణాన్ని నిద్రకు పోల్చినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఎలాగైతే లాజరును బయటకు పిలిచారో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, అలాగే నిద్రించిన అంటే సమాధి చేయబడిన లేక మరణించిన ప్రతి ఒక్కరిని కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బయటకు రప్పించబోతున్నారు. సమాధులు తెరవబడును. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచునని వాక్యము మనకు సెలవిస్తుంది ప్రియులరా. యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చునని వాక్యము మనకి సెలవిస్తున్నది. కీర్తనలు 13వ కీర్తన 3-4 వచనాల్లో, యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇమ్ము, నేను మరణ నిద్ర నొందకుండాను వాణ్ణి గెలిచితినని. అంటే కీర్తనల్లో కూడా మరణాన్ని నిద్రకు పోలుస్తూ ఉన్నారు. అవును ప్రియులరా, ఈ బైబిల్లో అనేక సార్లు 50 సార్లు కంటే ఎక్కువగా, ఇంచుమించు 50 సార్లు బైబిల్లో మరణాన్ని నిద్రకు పోల్చారు. ఎందుకంటే ఈ బైబిలు పునరుద్ధానము గురించి మాట్లాడుతుంది. యేసుక్రీస్తు వారు కూడా మరణించి ఎలాగ పునరుద్ధానమయ్యారో దేవుని బిడ్డలు కూడా పునరుద్ధానం అవుతున్నారు. 11వ ప్రశ్న, మంత్రగాళ్ళు, మంత్రగత్తెలు మరియు భూత వైద్యులు చనిపోయిన వారిని సంప్రదించలేరు. దట్స్ కరెక్ట్. కనుక మరి వారు ఎవరిని సంప్రదించుచున్నారు? చనిపోయిన వారితో ఇక మనం సంభాషణ పెట్టుకోవడానికి లేదు. చనిపోయిన వారితో బ్రతుకున్న వారికి ఎటువంటి పాలు లేదు. కాబట్టి ఈ మంత్రగాళ్ళు, మంత్రగత్తెలు, భూత వైద్యులు చనిపోయిన వారితో వారేమీ సంప్రదించలేరు. కనుక కానీ ఎవరిని సంప్రదిస్తున్నారు? దేవుని వాక్యము ఈ విషయాన్ని బట్టబయలు చేస్తుంది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనంలో ఏంటండి? అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలే. అంటే ఈ మంత్రగత్తెలు, ఈ మంత్రగాండ్లు, భూత వైద్యం చేసేవారు చనిపోయిన వారితో కాదండి వారు సంప్రదించేది. ఎవరితో సంప్రదిస్తున్నారు? దురాత్మలతో. గమనిస్తున్నారా ప్రియులారా? సాతాను యొక్క దూతలతో, దుష్ట దూతలతో వారు సంప్రదిస్తున్నారు, కనెక్షన్స్ పెట్టుకుంటున్నారు. అది చాలా డేంజరస్ అని వాక్యము సెలవిస్తున్నది. చనిపోయిన వారి ఆత్మలు నిజముగా సజీవంగా ఉన్నాయని మనము నమ్మాలని సాతానుడు ఎందుకు కోరుకుంటున్నాడు? అవును ప్రియులారా, చనిపోయిన వారు నిజంగా ఎక్కడో ఉన్నారు, ఎక్కడో తిరుగుతున్నారు, ఏదో లోకములో ఉన్నారు, లేక పరలోకములో ఉన్నారు అని మనం నమ్మాలని సాతానుడు ఎందుకు కోరుకుంటున్నాడో తెలుసా? దేవుని వాక్యం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనము అందరం చదువుదామండి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము మోసపరచుటకై. సాతాను యొక్క మోసములు జరగాలంటే, మోసములు సాతానుడు మనల్ని మోసం చేయాలంటే ఆ అసత్యాన్ని మనం నమ్మునట్లు చేయాలి. అందుగురించి సాతానుడు మనం చనిపోయిన వారు ఎక్కడో ఉన్నారని మనం నమ్మితే వాడి మోసాలు చెల్లుతాయి. కానీ దేవుని వాక్యము సాతాను యొక్క మోసముల గురించి బట్టబయలు చేస్తూ ఉంది. గమనిస్తున్నారా ప్రియ సహోదరి, సహోదరుడా? చనిపోయిన వారు ప్రేమించరు, పగపెట్టుకొనరు, అసూయపడరు.
గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. ప్రత్యేకంగా ఈ చివరి దినాల్లో అబద్ధపు క్రీస్తులు వచ్చి అనేకులను, పలువురిని మోసపరుస్తారు. ఎలాగండి? ఈ సూచక్రియల ద్వారా. ఈ సూచక్రియలను ఎవరు చేస్తున్నారు? ఆ దురాత్మలు చేస్తున్నారు. ఆ దురాత్మలు ఉన్నాయని మనం ఎలా నమ్ముతున్నాం? చనిపోయిన వారి గురించి మనకి సరైన అవగాహన లేకపోతే మనం మోసపోయే అవకాశం ఉన్నది. అందుగురించి బైబిల్ మరణించిన వారి గురించి ఏం తెలియజేస్తుందో మనం నేర్చుకోవటం చాలా ప్రాముఖ్యము. ప్రియ సహోదరుడా, సహోదరి. 13వ ప్రశ్న, అంత్య దినములలో సాతానుడు ప్రయోగించు ఈ దురాత్మల శక్తి ఎంత ప్రభావవంతంగా ఉండును? ఈ చివరి దినాల్లో ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడ ముందు ఈ దురాత్మల శక్తి ఎంత ప్రభావవంతంగా ఉంటుందో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనము, జనములన్నీయు నీ మాయా మంత్రముల చేత మోసపోయాయి. ఎంతమందిని మోసం చేయబోతున్నాడు సాతానుడు? జనములన్నీయు ఈ మాయా మంత్రముల చేత మోసం చేయబోతున్నాడు. అందుగురించే దేవుడు నీవు మోసపోకూడదని, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు మోసపోకూడదని దేవుడు ఈ వాక్యాన్ని నీకు ఈరోజు అందిస్తూ ఉన్నారు. దయచేసి ఈ విషయాలు నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. భూనివాసులు అందరినీ కూడా మోసం చేయాలని సాతానుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అలాగే ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనములో మహాబబులోను కూలిపోయాను. ఎందుకు ఈ బబులోను కూలిపోయింది? ఇక్కడ ప్రకటన గ్రంథము 18వ అధ్యాయంలో ఈ బబులోన్ అంటే ఒక పట్టణం కాదండి, ఆత్మీయ బబులోను గురించి మాట్లాడుతుంది. ఆత్మీయ బబులోన్ అంటే ఒక సంఘం గురించి, క్రైస్తవ సంఘం గురించి. ఎవరైతే దేవుని నుండి దూరం అయిపోయారో, ఎలా క్రైస్తవులు దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి, దేవుని యొక్క పద్ధతులను విడిచిపెట్టి దూరం అయిపోయారో వారిని ప్రకటన గ్రంథము ఆత్మీయ బబులోన్ అని పిలుస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనములో మహాబబులోను కూలిపోయాను. ఎందుకు ఈ క్రైస్తవులు దేవుని వాక్యం నుండి దూరం అయిపోయారు? ఎందుకు వారు బబులోన్ అయిపోయారు? ఎందుకో తెలుసా? అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకును ఉనికి పట్టును అయినందుకు. ఆ దెయ్యముల బోధలకు వారు చెవిని ఇచ్చారు. ఆ దెయ్యముల బోధలను వారు నమ్మారు. అందుగురించి దేవునికి దూరం అయిపోయారు, దేవుని నుండి తొలగిపోయారు. ప్రియ సహోదరుడా, సహోదరి, వారి రక్షణను పోగొట్టుకున్నారు. నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? దేవుడు పిలుస్తున్నారు. మహాబబులోను కూలిపోయాను, కూలిపోయాను. అందుగురించి దేవుడు అంటున్నారు ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనములో, నా ప్రజలారా మీరు దానిని విడిచి రండని దేవుడు పిలుస్తూ ఉన్నారు. దానిని విడిచి మీరు రండి అని పిలుస్తున్నారు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనములో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పము. సాతానుడు ఆదిలో హవ్వను ఎలా మోసం చేశాడో అలాగే ఇప్పుడు ఈ చివరి దినాల్లో సాతానుడు అనేక మందిని మోసం చేస్తూ ఉన్నాడు. ఆ మోసములలోకి నువ్వు లోను కాకూడదని దేవుడు ఉద్దేశిస్తున్నారు. అందుగురించే ఈ వర్తమానము నీకు నాకు పంపిస్తున్నారు ప్రియ సహోదరుడా, సహోదరి. ఎందుకంటే దేవుడు ఆయన బిడ్డలను ప్రేమిస్తున్నారు. ఆ మోసముల నుండి బయటికి రమ్మని దేవుడు పిలుస్తున్నారు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనములో, నా ప్రజలారా మీరు దానిని విడిచి బయటికి రండని దేవుడు పిలుస్తున్నారు. దురాత్మలు చేసే ఈ సూచక క్రియలను దేవుడు ఎలా పరిగణిస్తాడు? ఈ దురాత్మల యొక్క సూచక క్రియల గురించి దేవుడు ఏమంటున్నారు? లేవీకాండము 20వ అధ్యాయము 27వ వచనము,
పురుషుని అందేమి స్త్రీ అందేమి సోది అయినను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలన. దేవుడు అసలు సహించలేదు. ఎందుకంటే ఈ దురాత్మల ప్రభావం ద్వారా అనేక మంది మోసపోతున్నారని దేవుడు ఉద్దేశించి అలాంటి వారు మీ మధ్యన ఉండకూడదు. వారు ఉన్నట్లయితే వారికి మరణశిక్ష విధించాలని దేవుడు ఖచ్చితంగా ఆయన బిడ్డలకు లేవికాండము 20వ అధ్యాయము 27వ వచనంలో తెలియజేశారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనములు, కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు. వారు విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నారు, వారు భ్రష్టులైపోతున్నారు. అందుగురించే దేవుడు ఆ దెయ్యముల బోధలతో మనకి ఏమి వద్దు, మీరు వాటి నుండి బయటకు రండని దేవుడు పిలుస్తున్నారు. సౌలు తన రక్షణను ఎందుకు కోల్పోయాడు? సౌలును పరిశుద్ధాత్మ ఎందుకు విడిచిపెట్టిపోవాల్సి వచ్చింది? ఎందుకంటే సౌలు ఈ దురాత్మల విషయాల్లో చిక్కుకుపోయాడు. ఎందోరులో ఉన్న మంత్రగతి దగ్గరకు సౌలు వెళ్ళాడు, రక్షణ కోల్పోయాడు. ప్రియులరా, నా ప్రియ సహోదరుడా సహోదరి, నీ రక్షణ గురించి, నీవు రక్షింపబడాలని ఉద్దేశించి దేవుడు పిలుస్తూ ఉన్నారు. కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు. నీవు అవ్వకూడదని దేవుడు ఆశపడుతున్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండకుడే. ఆ విషయాల్లో మీరు అసలు దాని జోలికి వెళ్ళకూడదని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. అవును ప్రియులరా, గలతీయులకు రాసిన పత్రికలో ఆ శరీర క్రియల్లో ఒక విషయం ఉందండి. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా వ్యభిచారము అంటే జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన అంటే సోది చెప్పుట. ఆ సోదే దగ్గరకు మనం వెళ్ళకూడదు. ఆ సోదే చెప్పే వారి దగ్గరికి మనం ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు. మాంత్రికులను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము. ఎవరైతే దురాత్మలతో సంబంధం పెట్టుకుంటారో అలాంటి వారికి గతి ఏంటో తెలుసా ప్రియులరా? వారికి శిక్ష ఏంటో తెలుసా? నరకాగ్నిలో దేవుడు వారిని శిక్షించబోతున్నారు. ఇదే 2వ మరణము. వారికి పరలోకము లేదు. కాబట్టి దేవుడు తన ప్రజలకు ఏ అద్భుతమైన దైవశక్తిని ఇచ్చును. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమున దేవుడు నీకు నాకు ఆయన పునరుద్ధాన శక్తిని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు వారిచ్చే ఆ పునరుద్ధాన శక్తిని పొందటానికి నీవు ఇష్టపడుచున్నావా? అవును, యేసుక్రీస్తును మనం నమ్మినట్లయితే మరణించినా మనం భయపడనక్కర్లేదు. ఎందుకంటే వారిని యేసుక్రీస్తు వారు 2వసారి వచ్చినప్పుడు ఆయన సమాధుల నుండి బయటకు పిలుస్తారు. నీ జీవితంలో పునరుద్ధానం యొక్క శక్తి నీకు ఇవ్వాలని ఆశపడుచున్న మన ప్రభువైన యేసుక్రీస్తును నీవు అంగీకరించాలని అనుకుంటున్నావా? ఒక రోజున ఒక కుటుంబంలో మరణం జరిగింది. అమ్మ చనిపోయింది. ఇక ఆ భర్త చాలా దుఃఖంలో మునిగిపోయాడు. వారికి ఒక చిన్న కుమార్తె ఉన్నది. ఆ కుమార్తె కూడా డిసోరియంట్ అయిపోయింది. అంటే ఇక ఆ బిడ్డకి అర్థం కావడం లేదు, ఎందుకు అమ్మ మరణించింది. నాన్నను ప్రశ్న అడుగుతుంది, అమ్మ ఎందుకు మరణించాలి అని నాన్నగారిని అడిగింది. నాన్నగారు కూడా దుఃఖంలో ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆ అంత్యక్రియలు అన్నీ ప్లాన్ చేశారు. వారు ఇప్పుడు ఆ సమాధిని చేయటానికి ఆ సమాధి తోటకి వారు ప్రయాణమై వెళుతున్న ఆ పరిస్థితిలో ఈ తండ్రి ఆ కుమార్తె ఒక కారులో కూర్చున్నారు. ఆ సమాధి కార్యక్రమానికి వారు కారులో వెళుచున్న ఆ పరిస్థితిలో ఏం జరిగింది? వారు వెళుతున్నప్పుడు మధ్యాహ్నం పూట ఎండ గట్టిగా కాస్తుంది.
ఆ టైంలో వారు దుఃఖంగా ఉన్నారు. ఒకచోట ట్రాఫిక్ లైట్ ఆగింది. రెడ్ లైట్ పడేసరికి అన్నీ ఆగిపోయినవి. వారి కారు ముందు ఒక పెద్ద లారీ ఉంది. ఆ లారీ తండ్రి చూశాడు. ఈ ఎండకి ఆ లారీ యొక్క నీడ ఆ పక్కన ఫుట్పాత్ మీద పడుతుంది. తండ్రికి ఒక ఆలోచన కలిగింది. వెంటనే తండ్రి కుమార్తెను చూసి, అమ్మా, నీకు ఆ లారీ కనపడుతుందా అన్నాడు. అవును నాన్న అని చెప్పింది కుమార్తె. ఆ లారీ యొక్క నీడ కనపడుతుందా? అవును నాన్న. ఆ లారీ యొక్క నీడ ఆ ఫుట్పాత్ మీద పడుతుంది. అమ్మా, ఒకవేళ నువ్వు ఎన్నుకోవాల్సి వస్తే ఆ లారీ నీ మీద వెళ్ళాలని నీవు ఆశపడుతున్నావా, లేక ఆ లారీ యొక్క నీడ నీ మీద పడాలని ఆశపడుతున్నావా? వెంటనే పాప తెలివైంది. ఏం చెప్పిందో తెలుసా? ఆ లారీ నా మీద నుండి వెళ్తే నేను చచ్చిపోతాను, కానీ ఆ లారీ నీడ నా మీద పడితే నాకేం పర్వాలేదు. వెంటనే తండ్రి ఆ కుమార్తెను దగ్గరికి తీసుకుని ఏమన్నాడో తెలుసా? అమ్మా, నీ తల్లికి కూడా అదే జరిగింది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, గమనిస్తున్నారా? ఈ మరణము కేవలము నిద్ర వంటిదే. కేవలం నిద్ర వంటిదే. అసలు మరణం యొక్క శిక్ష ఎవరు భరించారు? ఒక లారీలాగా దేవుని యొక్క శిక్ష మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువుపై మరణించారు. ఇప్పుడు మానవులుగా మనకొచ్చే ఈ మరణము కేవలము నిద్ర వంటిదే. అది హానికరం కాదు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి ఒక చక్కటి పునరుద్ధానము మనకున్నది. ఈరోజు ఆ పునరుద్ధాన శక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు ఇవ్వాలని ఆశపడుతున్నారు. స్వీకరించడానికి నీవు ఇష్టపడుతున్నావా? అయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రములు నాయనా. మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. నీ వార్త వినిపించినందుకు మీకు వందనములు. మమ్మల్ని స్వీకరించమని ప్రభా, మా జీవితంలో జయము నాయనా, సత్యములో నడిచే ప్రభా ఆ పట్టుదల కృప మాకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. కాబట్టి ప్రపంచంలో ప్రకాశవంతమైన కాంతి ఏమిటి? మీరు ద సన్ అని చెప్తారు, కానీ మేము ప్రపంచంలో ప్రకాశవంతమైన మానవ నిర్మిత కాంతి గురించి మాట్లాడుతున్నాం. లాస్ వేగస్లోని లక్సార్ అని పిలువబడే పిరమిడ్ ఆకారంలో ఉన్న హోటల్ పైకప్పు నుండి ప్రకాశించే కాంతి ఇది. ఆ హోటల్ టోపీలో 39 వాషింగ్ మెషిన్ సైజ్ జెనాన్ బల్బులు ఉన్న గది ఉంది. మరియు ఆ బల్బులు ప్రతిదానికి 7000 వాట్స్ అవసరం. మొత్తంగా అవి సుమారు 40 మిలియన్ల కొవ్వొత్తి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ప్రతి నెల లక్సార్ హోటల్ యొక్క ఆ విద్యుత్ బిల్లు వస్తుందని ఊహించుకోండి. ఆ కాంతి ఎంత ప్రకాశవంతంగా ఉంటుందంటే విమానాలు దానిని 250 మైళ్ల దూరంలో చూడగలవు.
వారు అంతరిక్షంలోకి 10 మైళ్ల ఎత్తులో కాంతిని వెలిగిస్తున్నారు. అంటే మీరక్కడ తేలుతూ ఉంటే మీరక్కడ ఒక వార్తాపత్రికను చదవచ్చు. మీరు ఊహించినట్లుగా ప్రకాశవంతమైన కాంతి ప్రపంచంలోని ఉత్తమ బగ్ ఆకర్షణగా మారింది. ఇది చిమ్మటలు, గబ్బిలాలు మరియు గొడ్లగూబలను తీసుకొస్తుంది. రాత్రి హోటల్ పైన దాని సొంత పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది. కానీ ప్రపంచంలో ప్రకాశవంతమైన కాంతి గురించి విచారకరమైన విషయం ఏంటంటే, ముఖ్యంగా రాత్రి గాలి ఏ కణాలు లేకుండా స్పష్టంగా ఉన్నప్పుడు కాంతి దేనిని తాకదు మరియు అది కనిపించదు. ఇది ఖాళీ ప్రదేశంలోకి దూసుకెళ్తుంది. ప్రపంచంలోని ప్రకాశవంతమైన కాంతి దేనిని ప్రకాశింపజేయదు. మరొక గొప్ప వ్యర్థమైన వెలుగు ఉందని, అది దేవుని వాక్యపు వెలుగని బైబిల్ మనకు చెప్తుందని మీకు తెలుసు. కీర్తన 119, 105లో ఇలా ఉంది: నీ వాక్యము నా పాదాలకు దీపము, నా మార్గానికి వెలుగు. ఇంకా చాలామంది చీకట్లో నడుస్తున్నారు. ఇంకా యేసు ఇలా అన్నాడు, మీకు ఆ వెలుగు ఉంటే మీరు దాన్ని బుషెల కింద ఉంచకుండా చూసుకోండి. మత్తయి 5వ అధ్యాయంలో యేసు ఇలా అన్నాడు, అందరూ చూడగలిగేలా ఓ కొండ మీద మీ వెలుగును పట్టణం వల్లే ఉంచండి. కాంతి ఏదైనా ప్రతిబింబించినప్పుడు మాత్రమే ఇతరులకు లాభం చేకూరుతుంది. మన వెలుతురు ఇతరుల జీవితాలను ప్రకాశవంతం చేయాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి మీరు దేవుని కోసం ప్రకాశిస్తున్నారా? వెలుగు ఉండనివ్వండి అని యేసు చెప్పినట్లు గుర్తుంచుకోండి. మరిన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ దర్శించండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అమేజింగ్ ఫ్యాక్ట్స్ బైబిల్ అధ్యయనాన్ని ఇంకా పొందాలనుకుంటున్నారా? మీరు మరింత సత్యంతో కూడిన దివ్య కార్యక్రమాలను వీక్షిస్తూ దేవునిలో ఆనందించడానికి వచ్చే వారం వరకు వేచి ఉండవలసిన అవసరం లేదు. AFTV.in అనే వెబ్సైట్లో అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇండియా మీడియా లైబ్రరీని దర్శించండి. AFTV.in అనే మా వెబ్సైట్లో మీరు మీ కంప్యూటర్ లేదా మొబైల్లోనే రోజులో 24 గంటలు, వారానికి 7 రోజులు ఉచితంగా వివిధ భాషల్లో వీడియో ప్రసంగాలతో పాటు ప్రింట్ చేసిన పుస్తకాలు, పత్రికలు ఉచితంగా పొందవచ్చు. AFTV.in అనే వెబ్సైట్ని తప్పక దర్శించండి.